అధికారంలో రావడానికి అనేక హామీలు ఇచ్చింది. హామీలు నెరవేర్చడంలో దృష్టి పెట్టాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు 60% జనాభా వీళ్ళు మీ కులవృత్తులను బ్రహ్మాండంగా చేస్తాం, 42% రిజర్వేషన్ ఇచ్చి మీకు రాజకీయంగా అవకాశం కలిగిస్తాం అనే ఒకటి ప్రధానమైనటువంటి దీనిలతో అధికారంలో రావడం జరిగింది. ఇలా 42% రిజర్వేషన్తో ఏమైతుందో మనం చూస్తున్నాం. అది ఒక పక్క పెడదాం. ఇలా కులవృత్తులను బాగు చేయాలి. కానీ ఏ కులవృత్తిని కూడా 2 సంవత్సరాలు దగ్గర వస్తుంది. ఏ ఒక కులవృత్తిని కూడా దాన్ని ఆధునీకరించడం, బాగు చేసడం, దీని నుంచి ఇంతమంది బాగుపడరని చెప్పుకోనికి ఎక్కర్లేదు. రైతుల సంగతి రైతులకు అట్లే ఉంది. కులవృత్తులు చూడండి ఎంత హీనంగా అయిపోయింది అంటే పూర్తిగా నాగరికతను నేర్పినటువంటి కులాలు వృత్తులు ఇవి. ఇవాళ కరెంట్ వచ్చింది, ఈరోజు మందులు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. ఏం లేనప్పుడు డాక్టర్లు వచ్చింది. ఇప్పుడు డాక్టర్లుగా అన్ని రకాల వైద్యాలు, ఆహారము, ఫుడ్డు ప్లస్ అనేక రకాల ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి తయారు చేసినటువంటి వృత్తులు. ఏ కుల వృత్తి కూడా యాదవులకు నగదిస్తామన్నారు 3 లక్షలు అద్దారకి ఏం లేదు. మున్నూరు కార్పొరేషన్ అన్నారు ఏం లేదు. ఎంబీసీ కులాలకు అన్నారు ఏం లేదు. ఎక్కడ లేదు. ఇలా చేయకపోగా వృత్తిని భయంకరంగా చూపించి పూర్తి ఎక్కడెక్కడ ఇన్కమ్ వస్తున్నాయో ఇన్కమ్ వచ్చేటువంటి వృత్తులను పూర్తి భూస్థాపితం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో ఒకటి ప్రధానమైనటువంటి గీతా వృత్తి. ఇలా గీతా వృత్తికి మీరు ఏమి హామీ ఇచ్చిండ్రు? 5 ఎకరాల పొలం ఇస్తాం, చెట్లు పెంచుతాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తామన్నారు. చెట్టు పై నుంచి కింద పడి చనిపోతే టీఆర్ఎస్ వాళ్ళు 5 లక్షలు ఇస్తున్నారు, మేము 10 లక్షలు ఇస్తామని చెప్పారు. మీరు ఇప్పటి వరకు బకాయిలు ఇవ్వలేదు, బకాయిలు డబ్బులు ఇవ్వలేదు, 10 లక్షలు పెంచలేదు, 5 ఎకరాల పొలము ఇవ్వలేదు, చెట్లు పెట్టలేదు. ఉన్న చెట్లు కొడితే కనీసం కొట్టే చెట్లను కూడా మీరు ఆపలేదు. 100 సంవత్సరాల చెట్లు, పెద్ద 100-120 సంవత్సరాల చెట్లు ఉప్పల్లో నరికి పడేస్తే 100 పైన చెట్లని మేము పోయి చూసినాం, యాక్షన్ తీసుకోండి అంటే కూడా ఉల్టా ఎవరైతే చూడడానికి పోయిందో వాళ్ళని ఇబ్బంది పెట్టింది. అక్కడ పెట్టిన చెట్లను మీరు యాక్షన్ తీసుకోలేదు. కూలగొడుతుంటే ఏం చేయలేదు. చనిపోయిన గీత కార్మికులు రోడ్ల మీద పడ్డారు, మా డబ్బులు రావట్లేదని ఎక్స్గ్రేషియా రాక. పైగా ఈరోజు లిక్కర్ మాఫియా తలొగ్గి కల్తీ పేరు మీద మాకు అనుమానం ఏం కలుగుతుందంటే మేము కల్తీకి పూర్తి వ్యతిరేకం. 200 మంది అందరం కూడా ప్రతి గౌడు కూడా వ్యతిరేకమే. కానీ కల్తీ పేరు మీద మీరు పూర్తిగా వృత్తినే బంద్ చేస్తామని పేపర్లలో వదులుతున్న చూడు, ప్రభుత్వం సిద్ధమవుతుంది చూడు, అప్పుడు మాకు అనుమానం కలిగింది. వెనుకటి రోజులలో మున్సిపాలిటీలో కానీ బయట కూడా కానీ ఒక కుక్కను చంపాలంటే అరే కుక్కకు పిచ్చిలేసిందిరా అని చెప్పి కుక్కను చంపేది. ఊర్లలో చాలా తెలివిగా వాడు దొంగరా అని చెప్పి వాడిని వెలిసేది. లేదు వానికి ఏదైనా చెడు ముద్ర వేసి రాజకీయంగా ఎదుగుతున్నంటే వానికి ఏదో చెడు ముద్ర వేసి వదిలిపెట్టేదన్నమాట. ఇవాళ అదే రకంగా ఈరోజు ఏం చేస్తారంటే ఒక కుటీర పరిశ్రమ ఈ రోజు వరకు మీరు పోయి చూడండి, కళ్ళు కాంపౌండ్లా బజ్జీలోడు బతుకుతుంటాడు, ఒక మా ఆరకట్కి సోదరుడు సీకిలు పెట్టి ఆయన బతుకుంటాడు, మా ముద్రాజ్ సోదరుడు చేపలం కూడా బతుకుంటాడు, మా యాదవ సోదరుడు గొర్రెలు కూరమి బతుకుంటాడు, మా కుమరన్న కుండలు చేసి బతుకుంటాడు, మా కమరన్న బతుకుతుంటాడు. ఓ 10 కులాలు బతుకుతుంటాయి, దాదాపు 200 మంది కుటుంబాలు బతుకుతుంటాయి. ఇప్పటి నుంచి కాదు, ఏళ్ళ తరబడి బతికించిండ్రు. ఎవరి మీద ఆధారపడి? ఒక కార్మికుల మీద ఆధారపడి ఈ కులాలు బతుకుతుంటాయి వృత్తులు. అక్కడ కార్మికుడు పైన చెట్టు ఎక్కితే కింద దిగేంత వరకు బతుకుతున్న సస్తాడో తెలియదు. 1000 మంది చచ్చిపోయారు. ఇవాళ కూడా చచ్చిపోతున్నారు. సస్తున్నామని తెలిసినా వృత్తి చేసేది ఒకటే వృత్తి. సచ్చినా మళ్ళీ కొడుకు చేస్తున్నాడు, తండ్రి చేస్తే కొడుకు చేస్తున్నాడు. ఇంత భయంకరమైన వృత్తి 1000 మంది చనిపోయినారు. ఇప్పటికి 500-600 మంది ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా చనిపోయినారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చిన లిస్టే ఉంది. మరి ఇంత ప్రమాదకంగా ఒకడు ప్రాణాలకు తెగించి గీసి
కిందికి తీసి అమ్మితే మళ్ళీ ఇక్కడ 10 మంది బతుకుతారు. ఈ 10 కులాలు ఎవరు చచ్చిపోరు. చచ్చిపోయేటోడు కార్మికుడే, గీత కార్మికుడే. ఇంత ప్రమాదకరమైన వృత్తిని ఎట్లా ఆధునీకరణ చేయాలని ఆలోచన చేయకుండా ప్యూర్గా కళ్ళుని ప్రజలకు ఎట్లా అందియాలని ఆలోచన చేయకుండా ఇలా మీరు నిషేధిస్తామని ఉట్లాడుతున్నారు. అన్ని పేపర్లు వస్తున్నాయి, మాకు తెలుసు. కొన్ని పేపర్లు వస్తున్నాయంటే జీవోలు వస్తాయని, ఇవాళ వచ్చినాయంటే రేపు అవుతుందని, ఓ మూడం అయిందంటే ఉరుగుతుంది, ఉరిగిందంటే వాన పడుతుందని మాకు అర్థమైపోయింది. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు మాకు ఇప్పుడు అనుమానం కలుగుతూ ఉంది. చనిపోయినది మేము చాలా బాధపడ్డాం, మరి మన వృత్తికి ఎంత చెడ్డ పేరు వచ్చారా అని చెప్పేసి బాధపడ్డాం. కానీ మీరు మాట్లాడుతుంటే మీరేమైనా కలిపి చనిపోయిన తర్వాత వేసి ఇక నిషేధించవచ్చు అని చెప్పి ఉట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే మాకు నేను ఎక్సైజ్ మినిస్టర్ కూడా చేసిన కదా, అడగండి. మీ ప్రభుత్వం నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ లిక్కర్ కంపెనీలను కానీ ఈ డిస్టిలరీలను కానీ ఒక్కనాడన పిలిచి వచ్చిన సింగల్ ఛాయ్ తాగినమా? ఇవాళ ఏం జరుగుతుంది? టోటల్ లిక్కర్ కంపెనీలన్నీ ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు మేనేజ్ చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రలో పలానప్పుడు ఇట్లా అయింది అని గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా. మరి ఈడ మీరు చేసేదేముంది? మీరు చేస్తలేడా? మీరు చేస్తున్నారు. ఇక వాళ్ళు ఏమో ఆశ చెప్పారంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాడికి, అరే బాబు మీకు నెలకు 100 కోట్లు ఇస్తున్నాము, ఇది బంద్ చేయండి 200 కోట్లు ఇస్తాము, కళ్ళు బంద్ చేయండి డబ్బులు అయిపోతుంది. ఎట్లా డబ్బులు అయిపోయి అంటే చీప్ లిక్కర్ దాతారు వాళ్ళు. 3-4 కంపెనీలు చీప్ లిక్కర్ మీకు పర్మిషన్ ఇవ్వండి, మేమే చీప్ లిక్కర్ సప్లై చేస్తాం, మాకు ఇచ్చేయండి, మేమే నెలకు 100 కోట్లు ఇచ్చి పాడేస్తాం కానీ చెప్తుంటారు. అంటే కమిషన్లకు కకృతిపడి లిక్కర్ మాఫియాకు తలవొగ్గి మీరే ఏదో కలిపి ఆ దుకాణదారుల మీద వేసి చేస్తున్నారు అనేటువంటి అనుమానం మాకు కలుగుతుంది. ఇవాళ మీరు ఆఫీసర్లు ఉన్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది కళ్ళు మీద. ఒక డిపార్ట్మెంటు కానిస్టేబుల్ నుంచి పోలీస్ వ్యవస్థ లాగా ఉంది అక్కడ. మళ్ళీ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వేసిండ్రు, ఒక పోలీస్ వ్యవస్థను అటాచ్ చేసిండ్రు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం ఉంది. ఇంతమంది ఒకవేళ అక్కడో ఇక్కడో కళ్ళలో మందు ఎవరైనా కలుపుతారంటే దాన్ని నివారించలేరా? కల్తీని నివారించడానికి చేత కాదా? మళ్ళీ ఫుడ్ అల్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అది కూడా ఇది ఆహారం, యాక్చువల్గా కళ్ళు పానీయం కాదు. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అల్ట్రేషన్ యాక్ట్ 1964-69 యాక్ట్లో ఇది ఆహారంగా చేర్చబడింది కళ్ళుని. మద్య నిషేధం అప్పుడు ఎన్టీ రామారావు గారు కళ్ళుని నిషేధించలే, బీరు బ్రాండ్లు నిషేధించింది, కానీ కళ్ళు ఆహారమే అన్నాడు. కళ్ళు ఒక ఔషధం అని చెప్పాడు. పురాణాలలో కూడా చెప్తుంది అది. వైన్లో అన్నీ కూడా కళ్ళు తయారు చేస్తారని చెప్పేసి. అలాంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి కళ్ళును నీరాను మీరు నీరా ఉత్పత్తులను కూడా మీ మేనిఫెస్టోలో ఉంది. నీరా ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేస్తామని. గిదా మీరు మార్కెటింగ్ బుమ్ బుమ్ బీరు, బిర్యానీ బీర్లు మార్కెటింగ్ చేసుకుంటా ఉన్న నీరా కీఫ్ను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి మళ్ళా ఆ నందనంలో నీరా ప్రొడక్ట్స్ సెంటర్ రెడీగా ఉంది, 9 కోట్లతో కట్టినాము. బెల్లము అవన్నీ తయారు చేసేటివి, అది ఇంతవరకు ఓపెన్ చేయలేదు. సర్వేల్లో ఓపెన్ చేయలేదు, సిరికొండలో ఓపెన్ చేయలేదు, మేము కట్టించినే ఓపెన్ చేయలేదు. ఇలా నీరా ప్రోడక్ట్స్ మేము ప్రమోట్ చేస్తామన్నారు. ప్రపంచ సుందరీమణులు అందాల భావాలు వస్తేనేమో తొలుకుపోయి తాపి అరే ఎంత బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు కూడా అన్నారు. దానికి ఉపయోగపడ్డది. అది అయిపోగానే ఇమ్మీడియట్గా ఇక ఈ కళ్ళు అనేది ప్రజల దృష్టిలో చాలా చెడ్డ భావం కలిగేటట్లు, కళ్ళు తాగుతున్నాడంగానే ఎవడే కానీ ఈ కళ్ళు మంచి ప్యూర్ కళ్ళు చెట్ల కాడ తాగిన కూడా అరే ఇది అయ్యేటట్లు అంటట్లు, కులవృత్తినే అగౌరవపరిచేటట్లు, కులవృత్తినే ఈ కులవృత్తి అని చెప్పుకోవడానికి కూడా పూర్తి హీనంగా ఉండేటట్లు మీరు తయారు చేసిండ్రు. నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు లిక్కర్ కంపెనీలకు తలొగ్గి, మామూలులకు తలొగ్గి, కంపెనీలకు తలొగ్గి మీరు ఇవాళ నిషేధం చేస్తామంటున్నారు. మరి మీ దగ్గర డిపార్ట్మెంట్ ఉన్నా మీ డిపార్ట్మెంట్కే చేత కాదంటున్నారు. ఇక అయితలేదు, మా వల్ల అయితలేదు. ఎప్పుడు ఇవ్వాలి? పూర్తి విచ్చలవిడిగా అయిన తర్వాత నిజంగా ఇప్పుడు గాంజా నడుస్తుంది, రకరకాల డ్రగ్స్ నడుస్తున్నాయి,
అవి వదిలిపెట్టేసిండ్రు. పాలు ప్రతి ఒక్కడు పాలు తాగుతాడు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేది 11,30,000 లీటర్లు, ఖర్చు అయ్యేది 55,70,000 లీటర్లు. మరి ఇన్ని వేల లీటర్లు, లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది దృష్టి పెట్టకుండా యూరియాతో తయారు చేస్తారు, క్యాన్సర్ వస్తుంది, ఎట్లా ప్రతి ఒక్కడు పాలు తాగుతారు, చచ్చిపోతున్నారు వాళ్ళు, స్లో పాయిజన్ లాగా పాలు తాగిపోతున్నారు. దాని మీద దృష్టి పెట్టకుండా ఈ డ్రగ్స్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు దాని మీద దృష్టి పెట్టకుండా ఈ కులం మీద, వృత్తి మీద దాడి చేసి విచ్చలవిడిగా భయపెట్టించి కల్తీని మీరు నిరోధించక చేతగాక ఇవాళ కల్తీ ఎవరైనా కలుపుతున్నాను అనుకో, ఎక్కడి నుంచి వస్తుంది మందు? ఫార్మా కంపెనీ నుంచి వస్తుంది. ఏ ఫార్మా కంపెనీ నుంచి వస్తుంది? మీ దగ్గర లేవా? ఇవాళ 20 ఫార్మాలకు పర్మిషన్లు ఇచ్చారట. ఎక్కడ వెబ్సైట్లో కూడా పెట్టలే. 20 ఫార్మా కంపెనీలకు, కొత్త కంపెనీలకు మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఆ ఫార్మా కంపెనీ ఎక్కడ ఉందో తెలియదు, లైసెన్స్లు ఇచ్చిండ్రు. ఈ లైసెన్స్ మీద ఏ మందులు తయారవుతున్నాయి, ఎక్కడ సరఫరా అవుతుంది ఎవరికి తెలియదు. వెబ్సైట్లోనే తీసిస్తారు జీవోలు అన్నీ. ఆర్టీఆర్ట్లో ఎవరైనా పెడితే ఇవ్వద్దని చెప్పినట్టు ఎవరికి ఇవ్వకండి. గవర్నమెంట్ వచ్చింది ఆర్టీ యాక్ట్ నుంచి ఇచ్చింది. మరి వచ్చింది కనుక మన బండారం బయటపడితే కనుక మీరు ఇవ్వద్దని చెప్పి మొత్తం నియమించుకున్నారు. ఎక్కడ దాని నుంచి బయటకు వస్తారు ఎవరైనా ఆర్టీ ఇన్ఫర్మేషన్ అడిగితే. ఇలా మీరు ఎక్కడి నుంచి మందు వస్తుందో కనుగొనకుండా ఆ ఫార్మా కంపెనీలను బంద్ చేయకుండా కొత్త ఫార్మా కంపెనీలు ఇస్తున్నారు. మా దృష్టికి వస్తుంది ఒకటి ఏంటంటే, ఒక ఫార్మా కంపెనీ ఈడ సప్లై ఈ నుంచి నైజీరియా అక్కడికి ఇంకెక్కడికో డ్రగ్స్ ఇక్కడి నుంచే తయారై పంపే పరిస్థితిలో ఉందిరా బాబు అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి బీహార్కు సప్లై అవుతుందని చెప్తున్నారు. ఎక్కువ మూలకు పర్మిషన్ ఉంటుంది అంతే, పేరు ఉండదు, బోర్డు ఉండదు, అట్లా పర్మిషన్ ఇచ్చి పడేసారు. ఎవడిస్తుండ్రు ఫార్మా కంపెనీలకు పర్మిషను? ఒకసారి వెరిఫై చేయండి మీడియా కూడా. డిస్టరీస్ కొత్త అక్కడ ఇతర రాష్ట్రాల్లో బ్యాన్ అయినటువంటి బీర్లు వస్తున్నాయి, ఇక్కడ ఎందుకు వస్తున్నాయో చెప్పండి. ఇక్కడికి పెట్టెకు ఒక పెట్టె అమ్మితే పెట్టెకి ఇంత ఉసులు అవుతున్నాయి. ఎట్లా ఉసులు అవుతున్నాయి చెప్పండి. మరి మీరు ఉసులు వేసుకోండి, తినండి, చావండి, రేపటినాడు ఏం జరిగితే జరుగుతుంది. ఇవాళ కులవృత్తి జోలికి వస్తే మాత్రం బాగుండదు. వృత్తిని నిషేధిస్తామంటే కూడా బాగుండదు. ఇంకోటి చెప్తున్నాను, ప్రభుత్వం ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మా కులదైవం ఎల్లమ్మ తల్లి, మా ఇంటి దైవం ఎల్లమ్మ తల్లి. బల్కంపేట ఎల్లమ్మ కాటు నేను వస్తా. నేను వాళ్ళలాగా దిగజారి పేర్లు చెప్పను, ఎమ్మెల్యేల పేర్లు చెప్పను. మా దగ్గర దాదాపు 35 మంది ఎమ్మెల్యేల లిస్ట్ ఇచ్చిర్రు. ఒక్కొక్కరికి 10 నుంచి 15 లక్షల రూపాయలు నెలకి ఇస్తున్నాం సార్ అని. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఒక కాన్స్టిట్యున్సీలో పెద్ద ఊర్లు కలిపి చిన్న మళ్ళీ లెక్కలేదు. మళ్ళీ అలాగ ఇండివిజువల్గా ఇచ్చేటోడు, మండలంలో చేసేటోడు, అక్కడ ఇచ్చేటోడు లెక్కలేదు. పెద్ద ఊర్లు, పెద్ద విలేజ్లలో, పెద్ద టౌన్లలో, పెద్ద టౌన్లకించి 15 లక్షల రూపాయలు ప్లస్ కొందరైతే వాళ్ళ ఇంట్లో తిండి బిల్లు కూడా, తిండి బియ్యం పప్పు ఉప్పులు కూడా సౌదా వాళ్ళే కడుతున్నారట కిరాణా షాప్ల కాడ. వాళ్ళ భార్య పిల్లలు తినేటువంటి హైదరాబాద్లో బిల్లులు కూడా మొత్తం వీళ్ళే కడుతున్నారట. మరి మీరు తినే తిండి 10-15 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు నెలకు తీసుకుంటా మరి మీరు ఏం చేస్తున్నట్ల, ఏ ప్రోత్సహిస్తున్నట్ల? కులవృత్తిని నిషేధిస్తుంటే మీరు పోయి ముఖ్యమంత్రి గారు చెప్పరా, సార్ వాళ్ళు తినే తిండి కూడా మేము తింటున్నాము, వాళ్ళు మొత్తం మా పెట్రోల్ డీజిల్ కూడా వాళ్ళే ఓపిస్తుండ్రు, మరి మీరు అది కల్తీ లేదు ఏం లేదు సార్, మరి వాళ్ళ శ్రమ దోసుకుంటున్నాం మేము, మరి నిషేధం ఎట్లా చేసేస్తారని మీరు అడగరా? లేదంటే పైసలు తీసుకొని కల్తీ కలుపుకోవడం మీరు వదిలిపెట్టిర్రా? కల్తీ చేసుకోండి మేము అడ్డం వస్తామని చెప్పి మీరు కావాలి. నేను పేర్లు అవుతలే, ఎందుకంటే నేను ఒక ఉద్యమకారునిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, ప్లస్ ఒక మంత్రిగా పనిచేసే వ్యక్తిగా మీ రాజకీయ జీవితాలతో ఆడుకోవద్దు, సరి చేసుకోవాలని చెప్తున్నా. 35 మందికి పేర్లు పెట్టమని చెప్తా, గవర్నమెంట్ అడగని చెప్తా. నేను బల్కంపేట ఎల్లమ్మ గుడికాడ రమ్మని నేను వస్తా. బల్కంపేట ఎల్లమ్మ గుడిలో లోపల కూర్చున్నాం, లేదు తీసుకోలేదని చెప్పండి. మీరు ఏం చేస్తారో విధించుకోండి, మొత్తం ఇది నిషేధం చేసుకోండి. మా శ్రమ దోపిడీ గీతా కార్మికుడు పైనెక్కి సాగు బతుకులో దందా చేస్తే బెదిరించి మీరు నెలకు 15 లక్షల రూపాయలు నియోజకవర్గానికి తీసుకుంటారు. మరి తీసుకొని కల్తీని ప్రోత్సహిస్తుండ్రా? కళ్ళు మీ కావాలని 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చి డ్రిప్ ఇచ్చి మీ జీవితాలు బాగుతామని చేస్తారా? ఏ లెక్కలు తీసుకుంటారు మీరు?
ఏ కుల వృత్తి తీసుకుంటారు? ఈజీగా దొరికిందా గౌడ్లు? ఈ వృత్తి ఈజీ దొరికిందా? అరే భయపెట్టి వచ్చులేనని. వీళ్ళు ఆర్థికంగా అభివృద్ధి అవుతున్నారు. బీసీ మూమెంట్లో కూడా వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళని ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనే చేస్తుండ్రా? నిజంగా కల్తీ మీద దృష్టి ఉంటే ఇంత డిపార్ట్మెంట్ ఎందుకు అరికడతారు? కల్తీని అరికట్టండి. కల్తీ అరికట్టడానికి మీకు చేతగాక మామూలు కక్కుర్తి పడి, డబ్బులకు కక్కుర్తి పడి, వృత్తిని డెవలప్ చేయకుండా కల్తీని డెవలప్ చేయడానికి మీరే ప్రోత్సహించి ఇవాళ పనిలే పని అని చెప్పి ఎవడో దీన్ని కావాలని చేసి అని అనుమానాలు వస్తున్నాయి. మేము కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాం. అరే కళ్ళు దాకా ఇంతమంది చచ్చిపోయారంటే ఈ వృత్తికి ఎంత చెడ్డ పేరు వస్తారమ్మా, ఎంత పాపం చేసిరా అని. కానీ 2-3 రోజులకి ఇమ్మీడియట్గా నిషేధించాలి కళ్ళని పూర్తిగా దశల వారీగా. ఫస్ట్ ఔటర్ రింగ్ లోపల, తర్వాత ఔటర్ రింగ్ అవతల నిషేధించేస్తే ఫుల్ మనకు జేబులు నిండిపోతాయి 3 ఏళ్ళు అని చెప్పి మీరు ప్లాన్ చేస్తే మేము ఊరుకుంటామా? 80% ఊరుకోం. గౌడ సోదరులారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కోట్ల చెట్లు ఉన్నాయి. 1,20,00,000 నేనే పెట్టిన ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. వైన్ షాప్ కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇది మీ వృత్తి అని చెప్పి మీకు ఇవ్వాలని చెప్పి క్యాబినెట్లో నేను మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా కరెక్ట్ శ్రీనివాస్ గారు చెప్పిందని చెప్పి 15% ఇచ్చాడు. నెక్స్ట్ గవర్నమెంట్ 30% ఇస్తా తమ్మి అన్నాడు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ 20% ఇస్తా అన్నది. ఇంతవరకు జీవో రాలేదు. 20% వైన్ షాపులు ఇస్తానటువంటి జీవో రాలేదు. మరి మేము 30% ఇస్తుంటాం ఈ టైంకు. కళ్ళు సొసైటీలకి ఇవ్వాలని మేము ప్లాన్ చేసినాం. మా విషయమన్న ఒక మీటింగ్లో సొసైటీలోకి ఇస్తామని అంటే 100% ఇద్దామని ఫైల్ మూవ్మెంట్ చేసినాం మేము. రవికుమార్ గారు జిల్లాకు ఒకటి నీడ కేంద్రం పెడదామంటే ప్లాన్ చేసిండు. నీరా సెంటర్ దేశంలో ఎక్కడ లేనటువంటి నీరా సెంటర్ను హైదరాబాద్లో పెట్టాం. నడిగడ్డ మీద పెట్టినాం. కులవృత్తిని ప్రోత్సహించాలని చెప్పి. ఒక కులవృత్తి గౌడ్ అంటే 10 కులాలు ఉంటాయి అక్కడ గౌడ్ కింద. మేము వృత్తిని మేము డెవలప్ చేస్తే కలిష్ట పేరు మీద మీరు భూస్థాపితం చేసి ఇవాళ మీరు మామూలు మత్తులో కల్తీని మీరే ప్రోత్సహించి చెడ్డ పేరు వచ్చేటట్టు చేసి ఇలా పూర్తిగా నిషేధం చేస్తా అంటే మేము ఇట్లా చూసుకొని కూర్చుంటామా? గాజు పెట్టుకొని కూర్చుంటామా? అంటే గాజులు అంటే మా ఆడబిడ్డలు కూడా ఊరుకోరు. వాళ్ళు కూడా ఇప్పుడు పులుల్లాగా కాళీమాతల్లాగా సిద్ధంగా ఉన్నారు. బంద్ అయితే బంద్ చేయదని చెప్పి. మీరు బంద్ చేస్తే చూసుకుంటే ఇట్లా గుడ్లా పని చూస్తాం అనుకుంటారా? బంద్ చేసి చూడండి. చూస్తాం. బంద్ చేసి చూడండి. గౌడ సోదరులే కాదు అన్ని కులవృత్తిదారులరా, మీకు మాకు మాలామాదిగ నుంచి మంగళి చాకలి నుంచి అందరూ అన్నదమ్ములక్క మామ అక్క తమ్ముడని వరుస పెట్టుకొని పిలిచినాం. గౌడన్న ఊర్లో ఉన్నటువంటి రెడ్డిని కూడా బావా అన్న అక్క తమ్మి అని చెప్పి చెల్లెల వరుసలతో పిలుచుకొని ప్రతి కులాల్లో ఉన్నటువంటి ఉన్నారు. ఇవాళ నిషేధం అవుతుందంటే స్పీకర్గా పనిచేసిన సురేష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఇది చాలా దుర్మార్గం శ్రీనివాస్ గౌడ్ గారు, చాలా దుర్మార్గం ఇది, ఈ వృత్తిని మీరు కాపాడాలా, మేము సపోర్ట్ చేస్తామన్నారు. అంటే చాలా అన్ని కులాలు కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వృత్తిని నిషేధిస్తామంటే లిక్కర్ మాఫియాకు మీరు తలోకి బంద్ చేస్తే మీరు ఊరుకుంటామా? బంద్ చేసి చూడండి. చూద్దాం. ఒకవేళ మీరు భయపడకండి. గౌడ్లు కానీ దుకాణంలో పనిచేసే దాదాపు లక్షలాది మంది కార్మికులు కానీ ప్లస్ లక్షల మంది కులవృత్తులు కానీ కుమ్మర వృత్తి కానీ యారకట్క సోదరులు కానీ మా మధుర సోదరులు కానీ చాలామంది కుటుంబంలాగా పరిశ్రమలా ఉండేటువంటి మీరు ఎవరు భయపడకండి. ఇలా నిషేధిస్తే లక్షల మంది రోడ్ల మీద పడతారు. లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడతాయి. కానీ బంద్ చేయనీయం. బంద్ చేస్తే ఊరుకోం. ప్రభుత్వాన్ని నడవనీయం. నువ్వు కల్తీ నివారించు, కల్తీని అరికట్టు, దమ్ముంటే మేము సహకరిస్తాం. నిషేధిస్తే ఊరుకోం. మీరు భయపడకండి. అంతన్నా చూసుకుందామని బంద్ చేసినా మేము మళ్ళా వచ్చేది మా ప్రభుత్వం. వచ్చిన మరుసటి రోజే కేసీఆర్ గారి దగ్గర మొట్టమొదటి జియో ఓపెన్ చేయించి వైన్ షాపులు మొత్తం కూడా 30% మేము ఇస్తాను. 30% వైన్ షాపులు మొత్తం కూడా కళ్ళు సొసైటీలకి ఇస్తాం. మేము కళ్ళు సొసైటీలకి ఇచ్చి ఏ దుకాణదారు ఉంటే ఆ ఏరియాలో 30% కింద వచ్చిన వైన్ షాప్ కూడా సొసైటీలకు ఇచ్చి మేము నడిపిస్తాం. గతంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు నిషేధించింది. వచ్చిన ఏం కూడా మేము నేర్పించినాం. ఇప్పుడు మేము చెప్తున్నాం.
కేసీఆర్ గారు కులవృత్తులు అంటే ఎంత గౌరవమో మాకు తెలుసు. కేసీఆర్ గారికి బిల్లు వచ్చిన వెంబడే మీకు కళ్ళు దుకాణాలు ఇస్తాం, వెంటనే మీకు వైన్ షాపులు కూడా ఆ దుకాణానికి ఇస్తాం. మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే వైన్ షాపులు నడుపుకుంటారు, మీరు మళ్ళీ కళ్ళు నడుపుకోండి, చెట్లు పెడతాం, ప్యూర్ కళ్ళు ప్రజలకు అందించేటట్టు చేస్తాం. మీరు భయపడాల్సిన పని లేదు. మా అంటే 2.5 ఏళ్ళు కావచ్చు, మళ్ళీ వస్తాము, మేము ఇస్తాం. కొత్త హామీలు నెరవేర్చకుండా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఇలా కళ్ళుని నిషేధిస్తామంటే 5-6 కులవృత్తులు నిషేధించినట్ల. ఇక్కడ నిజామాబాద్లో ఆర్మూర్లో 5-6 కులాల వాళ్ళని గుప్పిట్లో పెట్టుకొని నిషేధించారు. ఎంక్వైరీ చేయండి. ఒక ఊర్లో బట్టలు ఉతకడానికి రేటు పెట్టిండ్రు. రేటు పెడితే వాళ్ళు పెంచితే ఆ ఊర్లో బట్టలు ఉతుకొద్దని చెప్పి నిషేధించారు. వేరే రోజులు తీసుకొచ్చి పెట్టినట్లు. ఒక ఆయన గడ్డం 50 రూపాయలు చేస్తే గడ్డం గీసుకోవడానికి 50 రూపాయలు కాదురా 10 రూపాయలు అని చెప్పిండు. వాడు వ్యతిరేకం చేస్తే మా వాడు చల్ నీవు ఎవరు గీసుకోకండి ఇంకోరితో నిషేధించారు, వృత్తి నిషేధించారు. చేపలు 100 రూపాయలకే కిలో అమ్మాలి మీరు అని చెప్పారు. గవర్నమెంట్ ఇచ్చిన చేపలు రా మీరు 100 రూపాయలకి అమ్మాలి, నీళ్ళు దేవుడిచ్చిండు, భూమి మాది ఎక్కడ అని చెప్పేసి ఎంక్వైరీ చేయండి. ఊళ్ళతో సాగిస్తా నేను. కళ్ళు నిషేధించారు, పైసలు ఇవ్వాలని చెప్పేసి. అక్కడ నిజామాబాద్ జిల్లాలో ఇట్లా వృత్తులు నిషేధిస్తే ప్రపంచంలో ఎక్కడ లేదు. గుళ్ళకు రావద్దని పెట్టిర్రు. గుళ్ళకు రావద్దని చెప్పి వచ్చిన గుళ్ళకు వచ్చిన మహిళలు గుళ్ళకించి పంపించారు. 60 మంది మహిళలను శ్రీరామనవమి రాముని పెళ్లికి పోతే గుళ్ళకించి ఆ లేడీస్ పంపించారు. ఇంత దుర్మార్గం జరిగితే ఎవరు కనిపిస్తలేదా చెప్పండి? పౌరుషం లేదా? ఆలోచన చేయండి అందరూ. మనిషి అంటాడు. మేము గొడవలు చేయదు, సరే పరిష్కరించుకున్నాము అంటే మీరు మా వృత్తిని నిషేధించేసి కార్మికులను రోడ్ల మీద వేస్తారా? ఇప్పుడు ఫైనల్గా చెప్తున్నాం, కల్తీకి వ్యతిరేకం, కల్తీ నివారించండి, మేము కూడా సహకరిస్తాం. కల్తీ కలిపి శిక్ష చేయండి, మేము కూడా సహకరిస్తాం. కల్తీ ఎక్కడ తయారవుతుందో మందు వాడిని మొత్తం తడిపారు చేయండి. ఫార్మా కంపెనీలు మొత్తం సీజ్ చేసేయండి, ఫార్మా కంపెనీని ఊరేయండి, మేము కూడా ఇది చేస్తాం. కానీ ఇట్లా ప్రోత్సహించి లక్షల రూపాయలు మీరు మామూలు తీసుకొని ఇప్పుడు గుడ్ల పగి చూస్తామంటే కాదు. మీరు తినేదంతా కక్కిపిస్తాం బిడ్డ. మీరు 15 లక్షలు తిని మీ భార్య పిల్లలు మొత్తం తిని మీ డీజిల్ పెట్రోల్ పోసుకొని మీ దందా మొత్తం రాజకీయం నడుపుకొని ఇప్పుడు బంద్ చేస్తున్నామంటే ముఖ్యమంత్రి గారి దగ్గర పోకుండా కాముంటే మాత్రం మీ 30 మంది పేర్లు చదువుతాము. ఎల్లమ్మ గుడి కాడ పేర్లు పెడతాం. మా ఎల్లమ్మ గుడి కాడ మీరు రావాలి. మేము కాదంటే మీరు మీ పిల్లలు రాండి, గుళ్ళే దొరుకుదురు. లేదంటే మాత్రం మీదే బాధ్యత. దయచేసి అందుకే వైన్ షాపులు ఇచ్చినాం. అందుకే మేము ఏం చేసినామంటే వైన్ షాపులు ఇచ్చినాం. ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెంచుతామని చెప్పినాం. ప్లస్ వాళ్లకు చికెన్ సెంటర్లకు ప్రత్యామ్నాయ బిజినెస్ చేసుకోమని చికెన్ సెంటర్లు పెట్టించినాం. తర్వాత ఇంకా వేరే దుకాణాలు పెట్టించినాం. రకరకాల వ్యాపారాలు చేయించినాం. ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో అమ్మే వాళ్ళందరికీ గ్రహించి ఇంకా మిగిలిపోయిన వాళ్ళంటే నెక్స్ట్ మీకే ఇస్తామని చెప్పినాం. ఇవాళ వైన్ షాపులు ఇచ్చింది కూడా ఎస్టీలకు కేవలం ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల భాగంగా ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరూ చేద్దామనే మా భావన ఉంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ముందర ఏమంటారు వాళ్ళు, చెట్లు లేవనే కదా వాళ్ళు అనేది. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే చెట్లు ఉన్నాయి. ఉప్పల్లో ఉన్నాయి, భువనగిరిలో మా అన్న దగ్గర ఉన్నాయి, తర్వాత చౌటుప్పలు ఉన్నాయి, కల్వకుర్తి ఉన్నాయి, వీళ్ళ దగ్గర సర్వేల్లో ఉన్నాయి. లక్షల చెట్లు ఉన్నాయి. బండి మీద పోయేస్తారు. పాలు ఇడు ఉన్నాయా? బర్రెలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో బర్రెలు ఉన్నాయా? యాపిల్ చెట్లు ఉన్నాయా? ఇక్కడ ఇంత పెద్ద పెద్ద లావు పండ్లు వస్తాయి, అవి ఉన్నాయి. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాయి? కాశ్మీర్ నుంచి వస్తున్నాయి, కలర్ కలిపి వస్తున్నాయి. పైన గొర్రెల ఫామ్లు ఉన్నాయా? అవన్నీ ఉన్నాయా? ఏమున్నాయి? ఇక్కడ ఈ కళ్ళుకి వచ్చే వరకే ఇవన్నీ చెట్టు కింద గానే దిగుతాం. చెట్టు నుంచి పైనుంచి వస్తే కింద దోషులు పడతారా? ట్రాన్స్పోర్టేషన్ సిస్టమే పెరిగింది. మీరు 5 ఎకరాలు ఇవ్వండి, మీరు ఇస్తాను 5 ఎకరాలు ఇచ్చి పెంచండి. ఇది మా ఒక్క సమస్య కాదు మిత్రులారా. లక్షల మంది ఆధారపడేటువంటి ఈ వృత్తి మీద ఆధారపడే బతుకుతున్నటువంటి వాళ్ళ బతుకు గురించి మేము చెప్తున్నాం. ఇది
పేదోడు అక్కడిక్కడ పనిచేసి వచ్చి దుకాణం కాడ కూర్చొని మన బాధ చెప్పుకొని 5-6 మంది కూర్చొని మాట్లాడుకొని పోతాడు. సెంటర్ ఇది, ఒక సెంటర్ పాయింట్ వాళ్ళకు. వాడి బాధ అంతా తీసుకొని గంట సేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మాట్లాడుకొని పండుకొని మళ్ళీ పొద్దుగాల పనికి పోతాడు. నాటేసి వచ్చి తాగుతాడు, నాటేరికి పోతాడు పొద్దుగాల లేచి. పేదోళ్లకు ఒక రిక్రియేషన్ సెంటర్ లాగా ఇది, రిక్రియేషన్ క్లబ్ లాగా వాళ్ళకు వచ్చి పాటలు పాడుతుంటారు, చేసుకొని పోతారు. ఇవాళ మీరు కల్తీని పెట్టి కల్తీని కలిపి కల్తీని చూస్తున్నారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వం కలిపినటువంటి కల్తీయే. లేదంటే అది ఆ మందు ఎక్కడి నుంచి వచ్చింది తీయండి మీరు. లేదా జస్ట్ ఫోన్ నెంబరు, జస్ట్ అంగి మీద ఆ టైలర్ నెంబర్ ఉంటే టైలర్ నెంబర్ పట్టుకొని ఎవడు అనేది కనుక్కుంటున్నారు చచ్చిపోతాడన్న. నువ్వు ఈ మందు యా నుంచి వచ్చింది, ఏ ఫార్మా కంపెనీ బయటికి రాదా? నిజంగా ఉంటే ఆ ఫార్మా కంపెనీ బయట పెట్టండి. బయట పెడతలేదంటే మీరే కలిపినట్ల, మీరే కలిపి మీరే చంపి మీరే నిషేధం పెట్టి లిక్కర్ మాఫియాను ప్రోత్సహించి పైసలు దండుకోవడానికి చేస్తున్నటువంటి ఇప్పుడు ఎవడు వసూలు చేస్తున్నా మేము పేర్లు చెప్పగలుగుతాం. ఇవాళ మాది ఈ అంశం కనుక చెప్తున్నా. నెలకు ఎవరు వసూలు చేస్తున్నారు, పెట్టెకి ఎంత వసూలు అవుతుంది, నెలకు ఎంత కలెక్షన్ అవుతుంది, 100 కోట్ల 150 కోట్ల, అవన్నీ మా దగ్గర ఉన్నాయి. లిక్కర్ కంపెనీ నుంచి పెట్టెకి ఎంత వసూలు అవుతుంది ఉన్నాయి, నెలకు ఎన్ని కోట్లు 100 150 వసూలు అవుతున్నాయి, 200 కోట్లు వసూలు అవుతున్నాయని కూడా మా లెక్క ఉంది మా దగ్గర. ఆ లెక్క ప్లస్ ఏ ఎమ్మెల్యేకు కలువాల నుంచి ఎన్ని లక్షలు అవుతున్నాయి కూడా ఆ లెక్క కూడా మా దగ్గర ఉంది. ఇవాళ నిషేధం పెట్టిందంటే మేము కూడా బయట పెడతాం. ఇవాళ మీరు ఇతర రాష్ట్రాల్లో ఎవడో వసూలు చేసినప్పుడు ఎట్లయితే విచారణ జరిపిస్తారో మేము కూడా అప్పుడు ఏ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చారు అనేది విచారణ జరిపిస్తాం అప్పుడు. ప్లస్ ఏ పెట్టెకి ఎంత తీసుకొని ఇది కళ్ళు నిషేధించారో అది కూడా లెక్క తీస్తాం. లిక్కర్ మాఫియాను వసూలు చేసినది లెక్క తీస్తాము, కళ్ళు నుంచి వసూలు చేసి తిన్న డబ్బుల లెక్క కూడా వసూలు చేస్తాం. కళ్ళు పైసలు తిన్న ఎమ్మెల్యేల మీద కేసులు పెడతాం అప్పుడు. ప్లస్ లిక్కర్ మాఫియా నుంచి వచ్చినటువంటి మామూలు తీసుకొని కూడా వదిలిపెట్టాం, అది కూడా మళ్ళీ బయటికి తీస్తాం. ఈ కళ్ళు నిషేధిస్తే మాత్రం కల్తీని అరికట్టండి, కల్దును కొనసాగించండి, నీర ఉత్పత్తులను పెంచండి, తాటి బెల్లం పెంచండి. క్యాన్సర్ కూడా రాదంట తాటి బెల్లం తింటే, కళ్ళు తాగితే క్యాన్సర్ కూడా రాదంట, నరాల బలహీనత కూడా ఉండదంట. కావాలంటే మీకు చరిత్ర చదవండి, డాక్టర్లు కూడా అడగండి, సైంటిస్టులు కూడా అడగండి. కిడ్నీ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తాయంట. ప్యూర్ కళ్ళు రావాలంటే మీరు 5 ఎకరాల పొలం కూడా ఇవ్వండి, చెట్లను నరికితే కేసులు పెట్టండి. కేసులు పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇది గౌళ్ళు ఒకరే కదా, ఇల్లంతా 30 లక్షల మంది ఉండొచ్చు, 40 లక్షల మంది అనుకోవచ్చు. మాకు ఈ వృత్తులన్నీ కూడా మాకు సపోర్ట్ చేస్తాయి. మేము స్టార్ట్ చేస్తే ప్రతి వృత్తిదారుడు మాకు సపోర్ట్ చేస్తాడు. మా అన్న మా తమ్ముడే, రైతుల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తాడు. కనుక నేను ఛాలెంజ్ చేసి చెప్తున్న ఈ 2 విషయాల్లో మేము నిషేధిస్తే మాత్రం మేము ఎవరిని వదిలిపెట్టాం. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత వచ్చినాక ఒక్కొక్కరిని వెంటాడతాం బిడ్డ. నిషేధించినోడు ఎవడు అనేది ఒక్కొక్కరిని వెంటాడి వేట చేస్తాం. లిక్కర్ మాఫియా ఎవడు వేటాడతాం బిడ్డ. ఎవడెవడు చేస్తే వదిలిపెట్టాం. మా దగ్గరికి వస్తే మాత్రం మేమేదో మా బతుకుతున్నాం. ఇంకా బతకనియకపోతే మేము ఊరుకోం. థ్యాంక్ యూ. వైన్ షాపులు కాదు, మంచిగా డిస్టరీ కంపెనీలే. నీ కంపెనీ ఉందనుకో, సపోజ్ మ్యాక్డోల్ అనుకో, సపోజ్ లేదు ఇంపీరియల్ బ్లూ కంపెనీ అనుకో, నువ్వు నావి పెట్టుకోవాలి, అమ్మాలి. ఇక ఒక పెట్టెకి ఇంత తీస్తా అంతే, ఇంత తీయాలి, ఇంటి పెట్టుకో. అట్లా డిస్టరీస్ నుంచి వైన్ షాప్లలో కాదు, వైన్ షాప్లలోకి ఎవడు ఇస్తాడు, వైన్ షాప్లలో లోకల్ లీడర్లకు ఇస్తాడు. అది కూడా నడుస్తుంది, అది కూడా ఉంది చెప్తాం. అది వైన్ షాపుల నుంచి ఎంత వసూలు అవుతుందని చెప్తాము, కళ్ళు దుకాణం నుంచి నెలకి ఎంత వసూలు అవుతుందని చెప్తాము. వీళ్ళంతా ఎమ్మెల్యేలు కొంతమంది, అందరూ 100% కాదు. ప్లస్ దీని నుంచి డిజిటల్ నుంచి ఎట్లా వసూలు అవుతున్నాం కూడా చెప్తాం. కళ్ళు నిషేధిస్తే, కల్తీ పేరు నిషేధించి కక్కుర్తి పడితే ఖచ్చితంగా కక్కిస్తాం.